హాయ్! ఈరోజు ఈ వీడియోలో మనం పైథాన్ 0 టు హీరో సిరీస్‌లో పార్ట్ 3 గురించి తెలుసుకుందాం. వేరియబుల్ అంటే ఏంటి? ఆపరేటర్స్ అంటే ఏంటి? అండ్ డేటా టైప్స్ అనేది ఏంటిదనేది ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. నేను ప్రాజెక్ట్ లెవెల్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా. సో, మీకు కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. ప్రీవియస్ వీడియోలో కూడా నేను అలానే ఇఫ్ ఎల్స్ కండిషన్‌లో కొంచెం ప్రాజెక్ట్ లెవెల్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా. బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో, మీకు ఈజీగా అర్థమవుతుందన్నట్టు. అంటే ప్రాజెక్ట్ లెవెల్‌వి. సో, ఫస్ట్ ఇక్కడ మనం వాట్ ఈస్ వేరియబుల్ ఉంది. సారీ, వేరియబుల్స్ ఇన్ పైథాన్. అంటే వాట్ ఈస్ వేరియబుల్? వేరియబుల్ ఏందంటే, ఇప్పుడు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్. మీరు ఒక రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఉంది. దాన్ని ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తారు కదా! మీ నేము, పాస్వర్డ్, మెయిల్ అవన్నీ ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి. ఎక్కడ స్టోర్ చేస్తారు నార్మల్‌గా? డేటాబేస్ మీకు ఐడియా ఉంటే డేటాబేస్‌లో స్టోర్ చేస్తారు. లేదనుకోండి అక్కడనే ఒక వేరియబుల్ అనేది తీసుకుంటాం. వేరియబుల్ అంటే ఇప్పుడు మీకు ఒకసారి పైథాన్ కోడ్ చేస్తా. ఇలా ఉంది గదా! ఈ 16 అనేది మీ ఏజ్. ఏజ్ ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నాం? ఈ ఏజ్. ఈ ఏజ్ అనే ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటాం. లేదు మార్క్స్. మార్క్స్ అనేది ఇప్పుడు ఇక్కడ ఒక వేరియబుల్. నాకు ఒక 70 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నా. లేదు నా ఏజ్ 16. సో, ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటాం. లేదు విలేజ్. నాది ఆహ్, హైదరాబాద్ అనేది ఒక సిటీ సంథింగ్ ఏదో. సో, ఇక్కడ నేనేం చేస్తున్నా ఇక్కడ కొటేషన్ ఎందుకంటే ఇది స్ట్రింగ్. సో, అందుకు మీరు డోంట్ వరీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. హైదరాబాద్. సో, ఇదేంటంటే నా యొక్క ఏజ్‌ని ఇక్కడ స్టోర్ చేసుకుంటా. ఇదొక కంటైనర్. నా మార్క్స్‌ని ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నా. ఇదొక కంటైనర్. హైదరాబాద్ నేనెక్కడ ఉంటున్నా అనేది ఒక విలేజ్ ఇక్కడ స్టోర్ చేసుకుంటా. సో, ఇది వేరియబుల్ అన్నట్టు. వేరియబుల్ అంటే జస్ట్ ఒక కంటైనర్. ఎందుకంటే డేటాని స్టోర్ చేసుకో. వేరియబుల్ ఇస్ లైక్ ఏ కంటైనర్ టు స్టోర్ ద డేటా వాల్యూస్ అంతే. అండ్ యూ కెన్ థింక్ ఇది అవసరం లేదు. సి వేరియబుల్‌ని డిఫైన్ చేసేటప్పుడు మనకు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఏందంటే ఇది వేరియబుల్ అనేది మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ అండర్‌స్కోర్. అంతేగాని నంబర్స్‌తోని అలా వేరే వాటితోని స్టార్ట్ చేయొద్దు. అండ్ కెనాట్ స్టార్ట్ విత్ ఏ నంబర్‌తోని స్టార్ట్ చేయొద్దు. అండ్ కెనాట్ యూజ్ ఏ స్పెషల్ క్యారెక్టర్. వేరియబుల్స్‌లో ఇలాంటి లైక్ పర్సెంటేజ్ గాని, ఎక్స్‌క్లమేషన్ మార్క్స్ గాని, అండ్ గాని ఇవి యూజ్ చేసి అండ్ పైథాన్ ఈస్ ఏ కేస్ సెన్సిటివ్. ఇప్పుడు ఈ వీటికి డిఫరెన్స్ చూపిస్తా. సపోజ్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఇంకో మార్క్స్ అనేది ఎం అనేది క్యాపిటల్ తీసుకొని ఐటీ తీసుకుంది. సో, ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ మార్క్స్ అంటే ఏం ప్రింట్ అవుతుంది? ఏ వేరియబుల్ ఉంది? 70 ప్రింట్ అవుతుంది. లేదు ఇక్కడ ప్రింట్ క్యాపిటల్ మార్క్స్ ఉంది కదా! సో, 80 అవుతుంది. సో, ఫస్ట్ 70 అండ్ నెక్స్ట్ 80 లేకుంటే జస్ట్ ఈ మార్క్స్ ఇచ్చి ఇది ప్రింట్ చేస్తా అంటే కాదు. ఎందుకంటే ఇక్కడ స్మాల్ ఉంది. ఇక్కడ క్యాపిటల్ ఉంది. సో, పైథాన్ ఈస్ కేస్ సెన్సిటివ్. అంటే ఆల్ఫాబెట్స్ గాని క్యాపిటల్స్ అన్నీ సేమ్ ఉండాలన్నట్టు. సో, ఇది వేరియబుల్. వేరియబుల్ అంటే కంటైనర్. నెక్స్ట్ డేటా టైప్స్. మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పా. పైథాన్ ఈస్ ఎ డైనమిక్ టైప్డ్ లాంగ్వేజ్. అంటే పైథాన్ లైక్ అంటే యూ డోంట్ నీడ్ టు డిక్లేర్ ద డేటా టైప్. పైథాన్ డిటెక్ట్స్ ఇట్ ఆటోమేటికల్లీ. ఇప్పుడు మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ ఇక్కడ ఏజ్ ఉంది. నేమ్ పైథాన్ ఉంది. సో, ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నా. ఏమని ప్రింట్ ఏజ్‌ని ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ నేమ్ అనేది ప్రింట్ చేస్తున్నా. అవుట్‌పుట్ ఏమొస్తుంది నార్మల్‌గా 16 అండ్ పైథాన్ అనేది వస్తుంది. సో, 16 అనేది ఇంటీజర్, పైథాన్ అనేది స్ట్రింగ్. నువ్వు ఇక్కడ ఏమైనా మెన్షన్ చేస్తున్నావా? లైక్ ఇది ఇంటీజరు అండ్ ఇక్కడ స్ట్రింగ్ అని ఏం మెన్షన్ చేయట్లేదు కదా! సో, అందుకే దీన్ని డైనమిక్ టైప్డ్ అన్నాం. బట్ జావాలో మాత్రం ఇగో ఇలా మెన్షన్ చేస్తామన్నట్టు. ఇది జావాలో ఇలా ఇంట్ అనేది మెన్షన్ చేస్తాం. అది ఇంటిజర్. సో, బట్ ఇక్కడ అవసరం లేదు. మీరు ఒకవేళ అది ఏ టైప్ అని తెలుసుకోవాలనుకుంటే ఒక బిల్ట్ ఇన్ ఉంటుంది. బిల్ట్ ఇన్ మెథడ్ ఏంటంటే టైప్ అని ఇచ్చి పారాంథసిస్‌లో ఏజ్ యొక్క టైపు అండ్ ఇక్కడ కూడా సేమ్ దీన్ని
టైప్‌లో పెట్టండి. అంటే అది డేటా టైప్ ఇస్తుంది అన్నట్టు. ఏ టైపు స్ట్రింగా, ఇంటిజరా, ఫ్లోటా, కాంప్లెక్సా చాలా సి క్లాస్ ఏముంది ఇక్కడ? ఇది ఇంటిజర్. 16 అనేది ఇంటిజర్ కదా! సో, అందుకే అలా ఇచ్చింది. అండ్ నెక్స్ట్ పైథాన్ అనేది ఒక స్ట్రింగ్ కదా! ఆల్ఫాబెట్ కదా! సో, అందుకే మనకు ఆహ్, స్ట్రింగ్ అని ఇచ్చింది. సో, ఇంటూ ఫ్లోట్ అంటే ఏం లేదు. జస్ట్ పాయింట్స్ వైస్ ఉంటుంది. 2.5, 3 ఇప్పుడు మీ హైట్ చెక్ చేసుకునేటప్పుడు ఎట్లుంటది? 170 ఉందనుకోండి. 170.5 అలా ఉంటుంది. సో, ఇది ఫ్లోటు. బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఈ డేటా టైప్స్ గురించి అంత అవసరం అంటే ఇంపార్టెంట్. బట్ కోడ్ చేస్తుంటే మీకే అర్థమవుతుంది. సో, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా x=5 తీసుకొని ప్రింట్ టైప్ అప్పుడేమొచ్చింది? ప్రింట్ ఇంటిజర్ వచ్చింది. మనకి ఇంతసేపు అవుట్‌పుట్ ఏమొచ్చింది ఇక్కడ? 16 తీసుకుంటే ఇంటిజరే కదా! సో, ఇది డేటా టైప్స్. మెయిన్‌గా మనకు పైథాన్‌లో ఇంటిజర్ డేటా టైప్స్ ఉంటాయి. స్ట్రింగ్ డేటా టైప్స్ ఉంటాయి. బూలియన్ ఉంటుంది. అండ్ సీక్వెన్స్ అవి డేటా స్ట్రక్చర్స్‌లో వస్తుంది. నెక్స్ట్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఆపరేటర్స్ అంటే ఎలా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఆపరేటర్స్ అంటే మ్యాథమెటికల్ అంటే కొన్ని టాస్క్‌లు పర్ఫార్మ్ సపోజ్ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. పర్సన్ 1 ఇతని మార్క్స్ 75 ఉన్నాయి. పర్సన్ 2 ఉన్నాడు. ఇతని మార్క్స్ ఒక 80 ఉన్నాయి. ఇప్పుడు నాకు వీళ్ళిద్దరి మీద వీళ్ళిద్దరు టోటల్ కావాలంటే టోటల్ అంటే అప్పుడు ఎలా యూజ్ చేస్తాం? నార్మల్‌గా మనం ప్లస్సే కదా యూజ్ చేయాల్సింది. రెండిటికి యాడ్ చేయాల్సిందే. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇందులో ప్రింట్ పర్సన్ 1 ప్లస్ పర్సన్ 2 చేస్తున్నాం. అప్పుడు ఎంత వస్తది ఆన్సరు? 70 ఇంటూ 75 ప్లస్ 80 చేయండి. అప్పుడైతే 155. 155 వచ్చింది అవుట్‌పుట్. సో, ఇది ఇక్కడ ప్లస్ అనేది ఆపరేటర్. ఈ ఆపరేటర్ ఏం చేస్తుంది? ఒక 2 వేరియబుల్‌ని తీసుకొని ఆ రెండిటికి ఒక లైక్ అడిషన్ అని కాదు ఒక టాస్క్ అనేది చేస్తుంది కదా ప్లస్ అని. సో, ఇక్కడ ఏంటంటే ఆపరేటర్ అంటే ఒక సింబల్. ప్లస్ అనేది ఒక సింబల్. లేదు మైనస్ తీసుకుంటా. ఇది ఒక సింబలే కదా! ఏమొస్తుంది? -5. సో, ఆపరేటర్ ఈస్ ఒక స్పెషల్ సింబల్. ఎందుకంటే వేరియబుల్స్ మీద వర్క్ అవ్వడానికి. అలా ఎన్ని టైప్స్ ఉంటాయంటే మనకు ఆపరేటర్స్ మెయిన్‌గా 8 టైప్స్ ఉంటాయి. అందులో ఏంది అర్థమెటిక్, అసైన్‌మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆర్ రిలేషన్ బోత్ ఆర్ సేమ్ అన్నట్టు. అండ్ లాజికల్, బిట్ వైస్ ఆపరేటర్స్ అండ్ మెంబర్‌షిప్ ఆపరేటర్స్ అండ్ ఐడెంటిటీ ఆపరేటర్స్ ఉంటాయి. సో, ఇప్పుడు ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్‌గా చూద్దాం. ఫస్ట్ అర్థమెటిక్‌లో ఏముంటది? ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులస్ అండ్ ఎక్స్‌పోనెన్షియల్ అంటారు. ఇక్కడ పవర్ కాదు ఇది. ఎక్స్‌పో పవర్ ఏందంటే పవర్స్. ఇక్కడ అడిషన్. ఇంతసేపు మనం అక్కడ అడిషన్ చూసాం కదా! 75 ప్లస్. సో, అలా అవుట్‌పుట్. ఇక్కడ ఏముంది 2 ప్లస్ 3 ఎంత? 5. ఇక్కడ ఆపరేటర్ ఏంది? అర్థమెటిక్ ఆపరేటర్‌లో ఈ ప్లస్ అనేది ఒక ఆపరేటర్. అలాగే సబ్‌స్ట్రాక్షన్ మైనస్ అనేది ఎంత? 5 - 2 3 వస్తుంది. అలాగే మల్టిప్లికేషన్ కోసం ఏందంటే స్టార్ అనేది 4 × 2 ఎంత? 8. ఇక్కడ చూడండి డివిజన్ చేసినప్పుడు ఎంత? 6/3 అంటే ఎంత? 2 కదా! మనకి ఇక్కడ ఫ్లోట్‌లో వస్తుంది. ఇది డివిజన్ ఇస్తుంది. ఇక్కడ ఫ్లోట్ డివిజన్‌లో పాయింట్ ఇవ్వదన్నట్టు. ఫ్లోట్‌లో ఇవ్వదు. జస్ట్ 2 అనేది 7లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 3 6 కదా! సో, 3 టైమ్స్ పోతుంది. సో, జస్ట్ 4 డివిజన్ మాత్రమే ఇస్తుంది. ఆ తర్వాత పాయింట్ ఇవ్వదు. అదే ఇప్పుడు ఇక్కడ జస్ట్ సింగిల్ డివిజన్ తీసుకుంటే ఏమిస్తుంది? 3.5 ఇస్తుంది కదా! సో, అలానే. అది జస్ట్ ఈ డివిజన్ తీసుకుంది. బట్ ఇక్కడ మనం 2 తీసుకుంటున్నాం. ఫ్లోట్ డివిజన్ అన్నట్టు. అంటే ఆ పాయింట్ వరకే ఇస్తుంది. నెక్స్ట్ మాడ్యులస్ అంటే రిమైండర్ ఇస్తుంది. అంటే 2 లైక్ 7/2 అంటే ఎంత? 2 3 6 కదా! 6 పోంగా ఇక్కడ ఎంత ఉంటది? 1 ఉంటది. 7 నుంచి 1. సో, లేకపోతే ఇక్కడ నేను ఇప్పుడు 8 ఇస్తుంది. ఇప్పుడు ఎంత రిమైండర్? 2 4 8 కంప్లీట్‌గా పోతుంది. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? 0 వస్తుంది. అలా. ఇప్పుడు ఇక్కడ 2 స్టార్స్ అంటే ఎక్స్‌పోనెన్షియల్ అన్నట్టు. అంటే 2 ఇంటూ ఈ 3 ఎన్ని టైమ్స్ ఉంది? సారీ 2 అనేది ఎన్ని టైమ్స్ ఉందంటే 3 టైమ్స్. సో, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ 3 అనేది ఇది ఇక్కడ ఎన్ని టైమ్స్ ఉందో దానికి ఇదే ఐ మీన్ పవర్స్ అన్నట్టు. సో, 8
2 ఇంటూ 2 ఇంటూ 2, 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8. ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్. అండ్ నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. సి ప్లస్ ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఇది అసైన్మెంట్ ఆపరేటర్స్. అంటే చూసాం కదా ఒక వేరియబుల్. నా ఏజ్ 16 అయితే దాన్ని ఒక దాంట్లో స్టోర్ చేసుకున్నా ఏజ్ అనే ఒక వేరియబుల్లో. నా మార్క్స్ 75 అయితే మార్క్స్ అనే ఒక వేరియబుల్లో 75ని స్టోర్ చేసుకున్నా. సో అలా స్టోర్ చేయడానికి ఇలా మనం దీన్ని యూజ్ చేసేది జస్ట్ సింగిల్ ఈక్వల్ మాత్రం, డబల్ ఈక్వల్ కాదు, సింగిల్ ఈక్వల్. సో ఇది అసైన్మెంట్ ఆపరేటర్స్లో ఇవి ఇన్ని ఉన్నాయి. సో అలానే ఇవన్నీ ఉంటాయి. ప్లస్ అంటే దీని ఈక్వాలిటీ ఏంటి అన్నట్టు, సారీ, ఇలా రాసిన ఇలా రాసిన ఒక్కటే, బోత్ ఆర్ సేమ్. ఇది షార్టర్ సింటాక్స్ లెక్క అన్నట్టు. సో ఒకసారి ఇది చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ రిలేషనల్ అంటే కంపేర్ చేయడానికి మనం నార్మల్ ఎక్కడంటే కండిషనల్ స్టేట్మెంట్స్ ఇఫ్, ఎల్స్ ఇఫ్, ఐ మీన్ ఎల్ ఇఫ్, ఎల్స్ చూసాం కదా. అక్కడ ఏం తీసుకున్నాం, ఇది తీసుకున్నాం. ఏజ్ అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా, లేదా ఓన్లీ ఎక్కువ ఉందా. అండ్ ఏజ్ ఇప్పుడు డబల్ ఈక్వల్ టు ఉంటే అంటే ఈక్వల్ టు అన్నట్టు. ఇప్పుడు 5 ఈక్వల్ టు 5 కదా, అంటే ట్రూవే కదా. లేదు ఇక్కడ నేను 6 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, ఫాల్స్ అవ్వాలి, అంతే కదా. సో ఇది కండిషన్ చెక్ చేయడానికి, అంటే ఈక్వల్ ఉందా లేదా. నాట్ ఈక్వల్ ఉందనుకో, అంటే 5 ఈక్వల్ టు 5 నాట్ ఈక్వల్ టు 3, ఎక్స్క్లమేషన్ మార్క్ ఈక్వల్. ఇది కండిషన్ 5 నాట్ ఈక్వల్ టు 3 కరెక్టే కదా, ట్రూ. లేదనుకో, ఇప్పుడు నేను ఇక్కడ ఏం పెట్టా, 5 ఈక్వల్ టు 5 పెట్టా. 5 నాట్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ ఆ ఫాల్స్, ఫాల్స్. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఫాల్స్ అని వస్తుంది. సో ఇది నాట్ ఈక్వల్. అలా గ్రేటర్ దెన్కి ఇది, లెస్ దెన్కి ఇది, అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇది, లెస్ దెన్ ఆర్ ఇది. ఇది రిలేషనల్ ఆర్ కంపారిజనల్ ఆపరేటర్స్. నెక్స్ట్ మనకు ఉండేది లాజికల్. లాజికల్ అంటే 2 ఆర్ మోర్ కండిషన్స్ని అప్లై చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ మనకు మెయిన్గా అండ్ ఆర్ నాట్ ఉంటుంది. ఇది కోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనకు మెంబర్షిప్, ఇన్ నాట్ ఇన్. సపోజ్ ఇప్పుడు మీకు కాలేజీలో మీ లైక్ పాస్ అయిన వాళ్ళందరి లిస్ట్ ఒక దగ్గర ఉన్నది, ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నారు, వీళ్ళందరూ పాస్. ఇప్పుడు మీ పేరు అందులో ఉందా లేదా అని చెక్ చేయడానికి, అంటే మెంబర్షిప్, మీరు ఒక మెంబరా కాదా అలా చెక్ చేయడానికి ఇన్ నాట్ ఇన్. అండ్ నెక్స్ట్ ఐడెంటిటీ. ఐడెంటిటీ అంటే ఇప్పుడు మీరు ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, ఇద్దరు స్టూడెంట్స్ ఒకే క్లాస్కు, అంటే లైక్ ఒకే క్లాసా కాదా. ఈజ్ అంటే ఒకే క్లాస్ అన్నట్టు, లైక్ ఈజ్ అంటే ఏంటంటే చెక్ చేస్తే అన్నట్టు, లైక్ సేమ్ ఆబ్జెక్టా కాదా అని. అండ్ బిట్ వైజ్ గురించి అంత అవసరం లేదు. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి, ఇక్కడ థియరీ ఉంది కదా, దాన్ని VS Codeలో ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ వేరియబుల్, సారీ, వేరియబుల్ అంటే కంటైనర్, స్టోర్ చేసుకోవడానికి. నా ఏజ్ 16, నా మార్క్స్, సారీ నా మార్క్స్ ఒక 75, నాది సారీ ఇక్కడ స్ట్రింగ్లో ఇవ్వండి, హైదరాబాదు. నాకు పైథాన్, లైక్ పైథాన్ అంటే ఇష్టం. సో పైథాన్. ఇవన్నీ జస్ట్ నార్మల్గా ప్రింట్ అంటే ఏమంటారు, రాస్తున్నాం. బట్ నాకు ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి. ఎలా స్టోర్ చేస్తామంటే ఫస్ట్ నా ఏజ్ ఎంత, 16, అండ్ నా మార్క్స్ ఎంత, 75. నెక్స్ట్ నా సిటీ హైదరాబాద్. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటిది, పైథాన్. సో ఇలా అంటే ఒక దగ్గర స్టోర్ చేసుకుంటున్నాం అన్నట్టు. ఏజ్ ఉంది కదా, ఈ ఏజ్ వేరియబుల్ వేరియబుల్ అలా. ఇన్ని టైమ్స్ మీకు ఎందుకు చెప్తున్నానంటే బేసిక్స్ అనేది, ఐ మీన్ ఫౌండేషన్ గట్టిగా, ఐ మీన్ స్ట్రాంగ్గా ఉంటే మీకు తర్వాత అనేది ఈజీగా అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ అంటే అసైన్మెంట్ ఆపరేటర్స్లో మీకు చూపిస్తా, 1 మినిట్. సి ఇక్కడ ఉంది కదా, ఎక్స్ ఈక్వల్ టు అంటే ఏంటి, 5ని మనం ఎక్స్కి అసైన్ చేస్తున్నాం, అలాగే 16 ఏం చేస్తున్నాం, ఏజ్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. సో ఇలా స్టోర్ చేస్తాం అన్నట్టు వేరియబుల్లో. సో ఇది వేరియబుల్ అన్నట్టు. మీకు అర్థమైందని అనుకుంటున్నా.
అండ్ నెక్స్ట్ ఈ రూల్స్ కూడా ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసి అయినా చదువుకోవచ్చు. అర్థం చేసుకోండి, ఈజీనే ఉంటుంది. అండ్ డేటా టైప్స్ మీకు ఇంకా చాలా డేటా టైప్స్ ఉంటాయి. బట్ మెయిన్ ఏంటంటే ఇంటీజర్, స్ట్రింగ్, ఫ్లోట్, బూల్. ఇప్పుడు ఇక్కడ ఏముంది, 16 అనేది ఇంటీజర్, హైదరాబాద్ అనేది స్ట్రింగ్, అండ్ 0 అంటేనేమో ఫాల్స్, 1 అంటేనేమో ట్రూ, అది బూలియన్ వల్ల. ఫ్లోట్ అంటే ఏంటిదంటే పాయింట్లో ఉంటుంది, అంటే 2.5, 3 అలా. సో అది డేటా టైప్స్. అంటే మనం ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డేటా టైప్ స్ట్రింగ్ ఏంటి, ఆటోమేటిక్గా పైథాన్. ఒకవేళ మీకు అది ఏ టైప్ తెలియాలంటే జస్ట్ టైప్ అని యూజ్ చేసి ఆ పారెంథసిస్లో వేరియబుల్ పేరు ఇవ్వండి. సారీ. నెక్స్ట్ ఆపరేటర్స్ అంటే జస్ట్ ఒక సింబల్, ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, ఇంటూ కావచ్చు, డివిజన్, గ్రేటర్ దెన్, ఆర్ లెస్ దెన్, అవన్నీ ఒక ఉంటాయి కదా, వాటిని ఏమంటారు, సింబల్స్. అవి ఎందుకంటే పర్ఫామ్ ఒక టాస్క్ని పర్ఫామ్ చేయడానికి, నాకు యాడ్ చేయాలనుకుంటున్నా, రిమూవ్ చేయాలనుకుంటున్నా, ఇంటూ చేయాలనుకుంటున్నా, లేదా పవర్ కావాలని. సో అలా ఏముంటాయి, ఆపరేటర్స్, డిఫరెంట్ ఆపరేటర్స్ ఉంటాయి. సో మనకు మెయిన్గా 8 ఆపరేటర్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంది, అర్థమెటిక్ ఆపరేటర్స్లో కోడ్ చూద్దాం. A1 అనే ఒక స్టూడెంట్కి 80 మార్క్స్ వచ్చాయి. A2 అనే ఒక స్టూడెంట్కి 92 మార్క్స్. ఇప్పుడు ఒక్కొక్క ఆపరేటర్ గురించి చూద్దాం. ఫస్ట్ అర్థమెటిక్లో ప్లస్ అంటే A1 ప్లస్ A2 చేస్తుంది. ఒకసారి రన్ చేస్తా. ఇక్కడ ఏమొచ్చింది, 170 వచ్చింది. ఎందుకు, 90 ప్లస్ 8. లేకుంటే మీరు ఇక్కడ డైరెక్ట్ అయిన వాల్యూస్ ఇవ్వచ్చు, వేరియబుల్లో స్టోర్ చేసుకునే ఇవ్వాలనే కండిషన్ ఏం లేదు. సేమ్ ఇక్కడ నేను 90 ఇస్తా, అప్పుడు ఎంత అవుట్పుట్, 180 రావాలి. 180 వచ్చింది. మీరు ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని అయినా ప్రింట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ ప్రింట్లో అయినా చేయొచ్చు. సో ఇది అడిషన్. నెక్స్ట్ ఆపరేటర్ ఏంది, సబ్స్ట్రాక్షన్ ఉంది, అంటే దానికి మైనస్ తీసుకొని సేవ్ చేసి రన్. అప్పుడు ఏమొస్తుంది, -10, 80 మైనస్ 90, 10. సో ఇప్పుడు ఇక్కడ చిన్న వేరియబుల్ 8, 9 తీసుకొని ఇక్కడ మల్టిప్లికేషన్ తీసుకుంటుంది. 8 9 72. సో 72 వచ్చింది. అర్థమైంది కదా. సో ఇక్కడ మీకు డివిజన్ గురించి చెప్తాయి. ఇప్పుడు మీకు ఒకసారి 10 ఉంది, ఇక్కడ 2 ఉంది. డివిజన్ అంటే జస్ట్ A1 A2 మధ్యలో డివిజన్ ఇది పెట్టి ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఏమొస్తుంది. ఏమొస్తుంది, ఫ్లోట్లో ఎన్ని టైమ్స్ డివైడ్ అవుతుంది. 10 అనేది 2లో ఎన్ని టైమ్స్, 5 టైమ్స్ అవుతుంది. సో అప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, 5.0 ఫ్లోట్ లెక్క వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ ఈ డివిజన్ కాకుండా ఫ్లోట్ డివిజన్ తీసుకుంటాను. ఇప్పుడు ఒకసారి మీరు అవుట్పుట్ చూడండి ఏమొస్తుంది, జస్ట్ ఓన్లీ 5 వస్తుంది, ఎందుకంటే ఫ్లోట్ డివిజన్ తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 11 తీసుకొని ఒకసారి నార్మల్గా డివిజన్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. అప్పుడు ఏమొస్తుంది, 11 ఎన్ని, 5.5 టైమ్స్ వస్తుంది, అంతే కదా. 5.5 టైమ్స్ వస్తుంది. ఇప్పుడు నేను అదే ఇక్కడ ఫ్లోట్ డివిజన్ తీసుకుంటే ఏమొస్తుంది, ఎన్ని టైమ్స్ అవుతుంది, 5 టైమ్స్ అవుతుంది. మన 0.05 ఉంటుంది కదా, అది ఇవ్వదు, జస్ట్ 5 టైమ్స్ ఇస్తుంది. సో ఇది ఫ్లోట్ డివిజన్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న 3 తీసుకుందాం, సారీ అది 11 తీసుకుందాం. ఇక్కడ ఏంటంటే మాడ్యులస్ అనేది యూజ్ చేస్తుంది. ఇప్పుడు ఏమొస్తుందంటే 1 వస్తుంది, ఎందుకంటే 2 ఇంటూ 5 10. 10 అంటే ఇంకా రిమైండర్ ఎంత ఉంటుంది, 11 మైనస్ 10 1 ఉంటుంది కదా. సో అలా వస్తుంది. లేదు ఇప్పుడు నేను ఒకవేళ 2 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఒకసారి మీరు అవుట్పుట్ చూడండి, 0 వస్తుంది, ఎందుకంటే 2 అనేది 6 టైమ్స్ పోతుంది, కట్ అవుతుంది కదా. సో అందుకు మనకు రిమైండర్ 0 వచ్చింది. అండ్ నెక్స్ట్ పవర్, ఇప్పుడు 3 ఉంది, 3ని 2 టైమ్స్ అంటే 3 ఇంటూ 3. ఇక్కడ ఎన్ని, ఇది 3 అనేది మన బేస్ వాల్యూ, 2 అనేది పవర్ అన్నట్టు, అంటే ఎన్ని టైమ్స్. సో ఇక్కడ నేను ఏమి ఇవ్వాలి, డబల్ 2 సార్లు స్టార్ మార్క్స్ ఇస్తే ఇప్పుడు ఏమేస్తుంది, 3 ఇంటూ 3 9 అవుతుంది. లేదు ఇంకో 3 తీసుకుంటా, అప్పుడు ఏమవుతుంది, 3 ఇంటూ 3 ఇంటూ 3, సో 27 అవుతుంది. ఇది ఎలా అంటే మీకు ఒకసారి చెప్తా. ఇప్పుడు 3 అనేది ఇక్కడ బేస్ వాల్యూ, ఇది 3 ఇక్కడ అవుతుంది. ఈ 3 ఎన్ని టైమ్స్ తీసుకున్నాం అంటే ఇంటూ 3, ఇంకో 3 ఉంది, మొత్తం ఎన్ని, 3 3లు కదా. సో ఇలా. లేదు ఇప్పుడు నేను ఇక్కడ 2 ఇచ్చాను అనుకోండి,
ఓన్లీ 2 టైమ్స్ అన్నట్టు 3, 3. సో ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్. అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా ఒకసారి చూడండి, అంత కన్ఫ్యూజ్ ఉండదు. నెట్ రిలేషనల్ ఆపరేటర్స్ అంటే మనం కండిషనల్ స్టేట్మెంట్స్లో చూసాం కదా, మీకు టైం సేవ్ అవ్వడానికి నేను అంత చెప్పట్లేను. సో ఇది రిలేషనల్ ఆపరేటర్స్. లేదు చెక్ చేయమంటే ఒక 2 బేసిక్గా తీసుకొని చేస్తాను. ఇప్పుడు నాకు A1 A2 ఈక్వల్ కాదా చెక్ చేయాలనుకుంటున్నా, అప్పుడు ఏంది డబల్ ఈక్వల్ టు తీసుకోవాలి. సింగిల్ ఈక్వల్ అంటే అసైన్మెంట్ తెలుసు కదా. సో ప్రింట్ ఇప్పుడు ట్రూ ఆ ఫాల్స్ ఇది ఏమొస్తుంది, A1 ఈక్వల్ టు 3 ఈక్వల్ టు 3 2 సేమా కాదు కదా, అప్పుడు ఏమొస్తుంది అంటే ఫాల్స్ వస్తుంది అవుట్. లేదు ఇక్కడ కూడా నేను 3 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది ట్రూ వస్తుంది. సో ఇక్కడ ట్రూ వచ్చింది. ఇప్పుడు అలాగే ఇప్పుడు మీకు ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు సి, నాట్ ఈక్వల్ టు జస్ట్ ఎక్స్క్లమేషన్ మార్క్ యూజ్ చేయాలి. సి 3 నాట్ ఈక్వల్ టు 3 అనేది కండిషన్ రాస్తున్నాం. కండిషన్ అనేది ఎక్కడంటే సి ఇది కండిషన్, ఇది ఒక ఆపరేటర్ కదా. 3 నాట్ ఈక్వల్ టు 3 కరెక్ట్ అది కాదు కదా. సో సారీ 3 నాట్ ఈక్వల్ టు 3 అని రాస్తున్నాం, కరెక్టే కదా, ఎందుకంటే 3 ఈక్వల్ టు 3 కదా. సో అందుకే ఇది కండిషన్ అనేది ట్రూ వస్తుంది. లేదు గ్రేటర్ తీసుకుంటాం, ఫాల్స్ వస్తుంది, ఎందుకంటే 3 ఈక్వల్ టు 3, 3 అనేది 3 కంటే ఎక్కువ కాదు. సో అలా లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, ఆర్ లెస్ దెన్ ఈక్వల్ టు, ఇలా రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేయాలి. అండ్ లాజికల్లో అండ్ ఆర్ నాట్ ఉంటుంది. ఇక్కడ మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు నాకు 3 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ పర్సన్ యొక్క మార్క్స్ 10, సెకండ్ పర్సన్ 20, అండ్ A3 యొక్క 30 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఒక కండిషన్ రాయాలి. కండిషన్ అంటే నార్మల్గా మన కండిషన్ స్టేట్మెంట్స్ తెలుసు కదా, ఎల్స్, ఇఫ్ అని రాసింది. లేదా నార్మల్గానే ఇప్పుడు మీరు అది అవసరం లేకుండా ఇక్కడ ప్రింట్ ఇందులో కండిషన్ రాస్తా. ఏమని రాస్తా, A1 ఈక్వల్ టు 10 రాస్తా. అండ్ అని రాసి, సారీ ఇక్కడ కండిషన్ A1 ఈక్వల్ టు A2 అని రాసి, ఇక్కడ A1 ఈక్వల్ టు A3 అని రాస్తా. ఇది ట్రూ ఆ ఫాల్సా? అబ్సల్యూట్లీ ఇది ఫాల్సే వస్తుంది. ఎందుకంటే A1 10, A2 20, 30 ఉంది. ఇక్కడ ఫస్ట్ A1 ఈక్వల్ టు A2, 10 ఈక్వల్ టు 20 కాదు, ఇక్కడ 10 ఈక్వల్ టు 30 అసలే కాదు. బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే A3 కూడా 10 తీసుకుంటాను. ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఆపరేటర్ గుర్తుపెట్టుకోండి, మనకు 3 ఆపరేటర్సే ఉంటాయి, మీరు అండ్ ఆర్ నాట్, ఈ లాజికల్ ఆపరేటర్స్. సో నేను దీన్ని ఇప్పుడు రన్ చేస్తున్నాను, ఏమొస్తుంది ఫాల్సే వస్తుంది. ఎందుకు A1 ఈక్వల్ టు A2, 10 ఈక్వల్ టు 20 కాదు కదా. బట్ ఇక్కడ A1 ఈక్వల్ టు A3 అంటే 10 ఈక్వల్ టు 10. ఇక్కడ అండ్ అంటే ఏంటంటే రెండు కండిషన్లు ప్రూవ్ అవ్వాలి. ఇకనేమో 10 ఈక్వల్ టు 20 ఇది ఫాల్స్ అవుతుంది, కానీ ఇది కరెక్ట్ అవుతుంది. అండ్ యూజ్ చేసినప్పుడు రెండు ఉండాలి, లేదనుకో ఆరు. ఇంచేపు అండ్ యూజ్ చేసినప్పుడు ఏమొచ్చింది ఫాల్స్, అంటే రెండు కండిషన్లు ట్రూ అవ్వాలి. బట్ ఇక్కడ ఆరు తీసుకున్నప్పుడు ఓన్లీ వన్ కండిషన్ అయితే చాలు. ఇప్పుడు ఏమొచ్చింది ట్రూ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ మనం ఆర్ తీసుకున్నాం. సో ఇది అన్నట్టు నాట్ అంటే కంప్లీట్గా ఆపోజిట్ అన్నట్టు, అంటే ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ. సో అలా ఆ, అలా వస్తుంది. ఇదంత అవసరం లేదు, ఇంకా ఆటోమేటిక్గా అదే అర్థమైంది. అండ్ నెక్స్ట్ మెంబర్షిప్ ఐడెంటిటీ బిట్ వైజ్. సారీ, మీకు అండ్ ఆర్ నాట్ అర్థమైంది కదా. అండ్ అంటే ట్రూ కండిషన్స్ ఫాల్స్, ట్రూ ఉండాలి, ట్రూ కండిషన్. ఆర్ అంటే ఒక కండిషన్ ట్రూ ఉన్నా ట్రూనే వస్తుంది. నాట్ అంటే రివర్స్ ఉన్నది. సో ఇక్కడ మెంబర్షిప్ ఆపరేటర్స్ ఇద్దాం. సో ఇక్కడ A1 ఈక్వల్ టు మీద ఒక క్లాస్ ఉంది. క్లాస్లో మార్క్స్ ఇంత, సార్ దగ్గర ఒక లిస్ట్ ఉంది, 10 మార్క్స్ ఒకరికి వచ్చాయి, 20, 30, 40, 50, 60, 7. ఇలా ఒక 7 మెంబర్స్ ఉన్నారు మీ క్లాస్లో. 7 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే ఒక్కొక్క దగ్గర 10, 20 ఇలా ఒక్కొక్కరికి ఒక వచ్చింది. ఇప్పుడు మీది ఏంటిది, మీకు సపోజ్ ఒక 35 వచ్చిందని, ఆ 35 అనేది ఉందా లేదు. ఇప్పుడు మీ పేరు సపోజ్ మహేష్, నేమ్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాం, ఎంత 35 తీసుకుంటాం. ఇప్పుడు 35 అనేది
సార్ దగ్గర ఉన్న లిస్టులో అంటే ఇక్కడ సార్ అని పెడితే మీకు అర్థమవుతుంది. సార్ దగ్గర ఈ మార్క్స్ లిస్ట్ ఉంది. మీ 7 మెంబర్. నీకు మాత్రం 35 వచ్చాయి. ఇప్పుడు ఈ 35 అనేది ఇందులో ఉందా లేదా చెక్ చేయాలి కదా! అప్పుడు ఎలా చేస్తామంటే ఆహ్, ఇఫ్ అనే కండిషన్ తీసుకొని ఇప్పుడు నేమ్ ఇన్ ఇక్కడ మెంబర్‌షిప్ ఏంటిది ఇన్ నాట్ ఇన్ కదా! సో, ఇక్కడ ఇన్ తీసుకోండి. ఏ వేరియబుల్ సార్ అనే వేరియబుల్‌లో ఉంటే ఏం చేస్తున్నాం? ఉంటేనేమో యెస్ ఐ హావ్ అని ప్రింట్ చేస్తున్నాం. లేదనుకో సారీ ఐ డు నాట్ హావ్ యువర్ మార్క్స్ అని ప్రింట్ చేస్తున్నాం. అంతే కదా! ఇన్ నాట్ ఇన్. సారీ ఐ డు నాట్ హావ్ యువర్ మార్క్స్. నీకొచ్చిందేమో 35 7 మెంబర్స్‌లా. బట్ ఇక్కడ ఉందేమో 10, 20, 30. అదే ఇప్పుడు నాకు 30 మార్క్సే వచ్చాయి. సార్ దగ్గర ఉన్న లిస్ట్‌లో కూడా 30 ఉంది. అప్పుడు ఇఫ్ కండిషన్ చెక్ చేస్తారు. ఈ నేమ్ 30 అనేది ఇన్ ఇన్ అంటే ఆపరేటర్ సార్ అంటే ఈ టోటల్‌లో ఇప్పుడు ఈ 30 అనేది చెక్ చేస్తానండి. ఇందులో ఉంది. ఉంటే ఏంది? అప్పుడు యెస్ ఐ హావ్ అనేది ప్రింట్ చేస్తున్నా. సో, ఇప్పుడు అవుట్‌పుట్ అనేది యెస్ ఐ హావ్ అనేది వస్తుంది. సో, ఇది మెంబర్‌షిప్. అండ్ నాట్ ఇన్ అంటే సేమ్ దీనికి ఆపోజిట్ అన్నట్టు. నెక్స్ట్ ఐడెంటిటీ ఆపరేటర్స్. సో, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా క్లియర్‌గా. A1 యొక్క మార్క్స్ 10, A2 మార్క్స్ యొక్క 20 ఉంది. ఈజ్ అని ఉంది. ఇప్పుడు ప్రింట్ A1 ఈజ్ A2 ఈజ్ నాట్ అనేది ఆపరేటర్స్. ఒకసారి చూద్దాం. అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు A1 అనేవాడు సెక్షన్ 1 అనుకోండి. A2 అనేది సెక్షన్ 2 అనుకోండి. ఇప్పుడు A1 సెక్షన్ ఈక్వల్ ఈజ్ A2 సెక్షన్ అంటే కరెక్టా? కాదు కదా! ఎందుకంటే సెక్షన్ 1, సెక్షన్ 2 బోత్ ఆర్ డిఫరెంట్. బట్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే A2 సెక్షన్‌లో A1ని ఇస్తున్నా. ఇప్పుడు A1కి ఒక 10 మార్క్స్ వచ్చాయి. A2 సెక్షన్‌లో కూడా 10 మార్క్స్ వచ్చినోడు ఇంకొకడు ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తున్నా అంటే A1ని ఈ A2కి అసైన్ చేస్తున్నా. మీకు అసైన్ తెలుసు. ఇప్పుడే వస్తుందంటే ట్రూ వస్తుంది. అంటే 2 ఒకే ఆబ్జెక్ట్. ఇక్కడ ఏందంటే మెమరీ అలొకేట్ చేస్తుంది. మీకు అంత ఇప్పుడు అవసరం లేదు. బట్ ఇక్కడ ఏందంటే A1 ఈక్వల్ టు 20 ఇద్దరు మెంబర్స్ ఉన్నారు. A1 ఇప్పుడు 10 వచ్చాయి. A2కు సపోజ్ 10 వచ్చాయనుకోండి. ఇప్పుడు A1లో 10ని A2లో అసైన్ చేస్తుండే A1. డైరెక్ట్ అసైన్ చేస్తున్నాం. సో, అందుకే A2 అంటే A1 A2 అంటే కరెక్ట్ వస్తుంది. సో, ఇది ట్రూ అన్నట్టు. ఈజ్‌కి ఆపోజిట్ ఈజ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ బిట్ వైజ్ ఇదంత అవసరం లేదు. వీటి గురించి ఒక స్పెషల్ వీడియో తీస్తా. ఎందుకంటే ఇది ఇంటర్వ్యూలో అడగడానికి ఛాన్సెస్ తక్కువ. యాహ్! మీకు ఏదైనా ఆపరేటర్ గాని, ఏదైనా డేటా టైప్స్ గురించి ఇంకా డీటెయిల్‌గా కావాలంటే కామెంట్ చేయండి. నేను ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.